ముళ్లపాడు బస్ యాక్సిడెంట్ కు సంబంధించి వైద్యులతో ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరించిన తీరు మీద విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ నందిగామ పోలీస్ స్టేషన్లో జగన్ మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్, జగన్ మీద కేసుకు సంబంధించిన వివరాలేంటి? ముళ్లపాడు బస్సు ప్రమాద ఘటన పెనుగంచిప్రోలు వద్ద సమీపంలో బస్సు ప్రమాద ఘటన ఏదైతే జరిగిందో ఆ సందర్భంగా పరామర్శించడానికి వచ్చిన జగన్ అక్కడ ఏదైతే నందిగామ ఆసుపత్రిలో వైద్యుల పట్ల కానీ అలాగే జిల్లా కలెక్టర్ విషయంలో కానీ అనుసరించిన తీరు మీద సర్వత్రా అటు ఉద్యోగుల్లో కానీ వైద్యుల్లో కానీ పూర్తి స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓ విధంగా చూసుకుంటుంటే విధులకు ఆటంకం కలిగించే దిశగా నిన్న వైసీపీ అధినేత ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధినేతగా వ్యవహరిస్తున్న జగన్ వ్యవహరించారు. తమ చేతిలో ఉన్న కాగితాలు లాక్కొని విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారని చెప్పి వైద్యులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆసుపత్రి సలహా నందిగామ హాస్పిటల్కి సంబంధించిన అడ్వైజరీ కమిటీ బోర్డుకు సంబంధించిన మెంబర్లు కొంతమంది నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సో ఇది ఒక అంశంగా ఉండగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మరొక అంశం ఏంటంటే ప్రధానంగా ఐఏఎస్లు అందరూ కూడా ఐఏఎస్ల అంటే జిల్లా కలెక్టర్ మీద కూడా జగన్ కొంత దురుసుగా వ్యవహరించారు. ఆయన కూడా సెంట్రల్ జైలుకి పంపిస్తాననే దిశగా ఆయన కామెంట్లు చేయడం పట్ల మీద కూడా ఐఏఎస్లు పూర్తి స్థాయిలో కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే మరి కాసేపట్లో ఐఏఎస్ల అధికారుల సంఘం ఎవరైతే ఉన్నారో ఏకే ఫరీదా నేతృత్వంలో ఈ సంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఈ భేటీలో గతంలో జరుగుతున్న పరిణామాలు కానీ నిన్న జరిగిన పరిణామాల మీద చర్చించి తమ నిర్ణయాన్ని కానీ తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అంటే గతం నుంచి చూసుకుంటా ఉంటే వైసీపీ వ్యవహార శైలి మీద అటు పోలీసుల్లో కూడా కొన్ని విమర్శలు తలెత్తే నిన్న ఘటనతో ఎవరైతే ఐఏఎస్ అధికారులు ఉంటున్నారో వాళ్ళల్లో కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి తలెత్తుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే మరి కాసేపట్లో వీళ్ళు ఐఏఎస్ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ వైఖరి మీద చర్చించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారా లేకపోతే కామెంట్లతో సరిపెడతారంటే ఒక తమ అభిప్రాయాన్ని తెలియజేయడం అంటే ఈ విధంగా వ్యవహరించడం సరికాదనే దిశగా ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి కానీ అలాగే ప్రతిపక్ష పార్టీకి చెప్పే దిశగానే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే దిశగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమాచారం అయితే మనకు అందుతోంది. యామిని, పిఎంఆర్, అయితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తమ విధులకు ఆటంకం కలిగించారు జగన్ అని చెప్పి ఫిర్యాదు చేశారు అంటున్నారు. మరి ఐఏఎస్లు కూడా మరి ఫిర్యాదు చేయబోతున్నారా, చేశారా, ఏమిటి? అంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఆ ఫిర్యాదుకు సంబంధించే ఇవాళ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఒక విధంగా చూసుకుంటుంటే జగన్ నిన్న వ్యవహార శైలితో కలెక్టర్ విధులకు కూడా ఆటంకం కలిగించారనే దిశగా అంటే వైద్యుల మీద ఆయన దురుసుగా ప్రవర్తించడంతో జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తున్న ఏకే బాబు జిల్లా కలెక్టర్ బాబు కొంత ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొంత జగన్ దురుసుగా ప్రవర్తించారనేది ఐఏఎస్లు కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారు నేను ఇప్పటికే నిన్న అధికారుల సంఘం కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్న దిశగా ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆసుపత్రి సలహా సంఘం ఎటువంటి ఫిర్యాదు చేసిందో ఐఏఎస్లుగా తాము కూడా ఏమన్నా ఫిర్యాదు చేయాలా, మళ్ళీ ఇది మొత్తం రాజకీయ వ్యవహారంగా మారుతుంది కాబట్టి ప్రస్తుతానికి తమ అభిప్రాయాన్ని తమ డీసెంట్ని తెలియజేసి వదిలేయాలన్న దాని మీద ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. యామిని.